శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు పోస్తే కరుణించి వరాలు ప్రసాదిస్తాడు. కాని అభిషేకం చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి. ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి. శివుడికి ఎడమవైపున పార్వతీదేవి ఉంటుంది. ఇలా నిలబడి లింగానికి అభిషేకం చేయడం వల్ల శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. రాగి, కంచు లేదా వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకుని శివలింగానికి అభిషేకం చెయ్యాలి. పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు. శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటి ధార ఎప్పుడూ విరిగిపోకూడదు.